ఆగస్టు 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలకి, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులకి, గవర్నమెంట్ ఉద్యోగులకి, సో ఆ ప్రైవేట్ రంగంలో నియామకాలు చేసే వారికి ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన విషయాలు, సో వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది, గృహిణులకు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, రైతులు, స్టివర్న్ రెమెడీస్, అదేవిధంగా రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటుంది ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి. సో ఇవన్నీ కూడా చూద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. విద్యార్థులకి ఇక్కడ పంచమాధిపతి కుజుడు బుధుడింట ఉన్నాడు. ఆ బుధుడేమో ఇక్కడ మనకేంటంటే రాశిలో ఉన్నారు ఏహాధిపతి. కాబట్టి ఏంటంటే మీరు ధైర్యంగా పట్టుదలతో ఉంటారు. కానీ బుధుడింటి కుజుడు కొంచెం మైనస్ అయినా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా మీరు చదువుకునేటప్పుడు మీకు రెండవ స్థానానికి 2వ వారం తర్వాత రవి బుద్ధులు వస్తారు. కాబట్టి మీరు లోపల మనసులో చదువుకునే కంటే కూడా ఫోకస్ పెరగడానికి బయటికి వ్యక్తపరుస్తూ గొంతు ద్వారా అభ్యాసం చేయగలిగితే పాజిటివ్గా ఉంటుంది, ఏకాగ్రత కుదురుతుంది. కాకపోతే ఈ మాసంలో ఉపాధ్యాయులు కొంత మీకు లెక్చర్స్ కానీ మేడం సార్స్ కానీ కొంత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సో యాక్సెప్ట్ దెమ్. శని 9లో ఉన్నాడు వక్రీకరించి. హైయర్ ఎడ్యుకేషన్కి పెద్దగా ఎక్సలెంట్గా లేదు. 9లో శని ఉన్నాడు కానీ బట్ వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి మీరేంటంటే పేపర్స్కి, డాక్యుమెంటేషన్స్కి మీరు ఏదైనా రిప్రజెంట్ చేయడానికి ఇలాంటి వాటికి మీకు పాజిటివ్గా ఉంటుందని ఒక టైం ప్రేమ నుంచి భావించండి. మరి ప్రేమ సంబంధాలు చూస్తే ప్రేమ జీవితం ఎక్కువగా ఎక్సలెంట్గా ఉందని చెప్పడానికి లేదు. పంచమాధిపతి కుజుడి మీద శని దృష్టి చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదో నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారు. ఈ మాసంలో ఎక్కువగా ప్రేమ మీద ఫోకస్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇష్టపడుతున్న వారితోటి గొడవలు లేకుండా, మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే కుజుడు శని చూస్తూ ఉన్నాడు అక్కడ నుంచి. శని కుజ పరస్పర దృష్టి ఉంది. సో కాబట్టి అదొకటి చెక్ చేసుకోండి. ఉద్యోగస్తులకి, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా ఉంది అంటే శుక్రుడు మీ రాశిలోకి వస్తారు కదా 21 నుండి రావడం వల్ల ఏంటంటే గుర్తింపు వస్తుంది. కొంతమందికి అర్హులైన వారికి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పదోన్నతి కూడా అవకాశం కనపడుతూ ఉంది. మరి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటేనే కొంత చీటింగ్ కావచ్చు. అష్టమంలో రాహు ఉంటే షడంతింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే కనుక అక్రమ కార్యకలాపాల్లో ఉంటే, స్కాండల్స్లో ఉంటే కనుక అలాంటి వారు స్కాండల్స్లో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి ఉద్యోగ నియామకాలు చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటారు, రిక్రూట్మెంట్ చేసుకునే స్థాయిలో ఉంటారు, హెచ్ఆర్లో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీరు ఉన్నటువంటి కంపెనీలో మార్పులు జరుగుతాయి, పునః పరిశీలన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆర్థికంగా పెరుగుదల అనేది మీకు ఆగస్టు మాసంలో కాకుండా ఇప్పటి ఎఫర్ట్స్ అక్టోబర్ తర్వాత, దసరా తర్వాత నుంచి